శ్రీమాత్రే నమః. ఈరోజు 12వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 11వ శ్లోకాన్ని చెప్పుకుందాం. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. 12వ శ్లోకం. ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యః యో భుంక్తే స్తేన ఏవ సః. ఇష్టాన్ అంటే కోరిన, భోగాన్ అంటే జీవిత అవసరములు, హి తప్పకుండా, ఓ మీకు, దేవాహ దేవతలు, దాస్యంతే అనుగ్రహించెదరు, యజ్ఞ భావితాహ యజ్ఞముచే తృప్తి చెంది, తైర్దత్తాన ప్రదాయేభ్య అంటే వారిచే ఇవ్వబడిన వాటిని నివేదించకుండా వారికి, యో ఎవరైతే, భుంక్తే అంటే అనుభవిస్తారో, భుంక్తే అంటే అనుభవిస్తారో, స్తేన దొంగలు, ఏవ వాస్తవముగా, సహ అంటే వారు. యజ్ఞములు చేయడం వలన తృప్తి చెందిన దేవతలు జీవిత నిర్వహణకు అవసరమైన అన్నింటినీ ప్రసాదిస్తారు. తమకు ఇవ్వబడిన దానిని తిరిగి నివేదించకుండా తామే అనుభవించేవారు నిజానికి దొంగలే అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చదువుదాం. ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యః యో భుంక్తే స్తేన ఏవ సః. 13వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.